అలాగే విశేషంగా చూసుకున్నట్టయితే 12వ స్థానంలో శనిగ్రహ సంచారం ఖర్చు కాస్త అధికమయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ జాతకం వారికి విశేషంగా ఈ యొక్క కుంభరాశి వారి విషయానికి వస్తే ఉన్నటువంటి యోగముల వల్ల లాభిస్తారు. అనవసరం వారిని నమ్మకుండా ఉంటే, గుడ్డిగా నమ్మకుండా ఉంటే ఖచ్చితంగా లాభిస్తారు. వీరందరికి కూడా పర్సనల్గా మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్గా జాతకం గురించి మీకు విశ్లేషణగా చెప్పడం జరుగుతుంది. జాతకానికి గాను 2025 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసు. ఇప్పటి వరకు మనం పక్షం యొక్క ఫలితాలన్నీ కూడా తెలుసుకున్నాం. పక్షం అంటే 15 రోజులు అండి. ఈ యొక్క రాశి వారికి సంబంధించి 15 రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ముఖ్యంగా చూసినట్టయితే ప్రతి 15 రోజులకి కూడా ఈ మధ్య కాలంలో మనకు కొన్ని యోగములు వస్తున్నాయి. అంతకుముందు చూసుకుంటే బుధాదిత్య యోగం, తర్వాతకి రుచక యోగం, ఇప్పుడు వచ్చేసి మాలవ్య యోగం. మాలవ్య యోగం అని అంటే శుక్రుడు తన సొంతింట్లో సంచారం చేస్తూ ఉంటే విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఎవరెవరు అవన్నీ కూడా మనం వీడియో ప్రారంభం నుంచి విడివిడిగా చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈ మాలవ్య యోగం ఉన్నప్పుడు మనం ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనంటే, ప్యూర్గా చెప్పాలి అనంటే ఈశ్వరో ఐశ్వర్య కారక కాబట్టి రుద్రాభిషేకము, శివుడి యొక్క శివాలయ దర్శనము, అలాగే మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయ దర్శనము. ఎందుకంటే శుక్రుడు అంటే భార్గవుడు విశేషంగా లక్ష్మీదేవి దగ్గర ఎప్పుడు కూడా పూజలు చేయడానికి నియమించబడ్డటువంటి వాడు.